ఇది మధ్యలో ఒక అరగంట గంట ఆగితే అక్కడికి 7 hours లో వెళ్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడానికి అంటే 1 hour ముందు చెక్ ఇన్ అవ్వాలి. 1 hour లో అక్కడికి వెళ్తది ఫ్లైట్. దిగిన తర్వాత బయటికి రావడానికి ఒక అరగంట, 2.5 గంటలు అయిపోయింది. అక్కడి నుంచి ఊళ్ళో రావడానికి 3.5 గంటలు. ఏ గాజువాక అయితే కనుక 4 గంటలు, 4.5 గంటలు. అప్పుడు ఏ ఏడుపు అయితే ఏమైంది, అంతే కదా. ఈ అవుట్స్కట్స్ లో ఉన్నోళ్ళు బై రోడ్ వెళ్ళటం బెటర్. ఈ లోపల వందే భారత్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. అది కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవాలి. అదన్నా వీళ్ళ హయాంలో ఈ 3 ఏళ్లలో ఆ ఆల్టర్నేటివ్ రోడ్డు కూడా పూర్తి చేశారనుకోండి, వీళ్ళకి శబాష్. కానీ ఒకటి సార్, స్టేట్ లో ఇది ఒక మేజర్ డెవలప్మెంట్. కానీ ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ళు కూడా పట్టించుకోకపోవడం, ఆ జిఎంఆర్ సంస్థతో అప్పుడే మీటింగ్ పెట్టి కూర్చొని ఉంటే ఈ 2 ఏళ్ళు అయిపోయిన అప్పుడే పూర్తి అయితే ఆయన క్రెడిట్ అయ్యి ఉండేది కదా. ముఖ్యమంత్రి హోదాలో ఆయనే ప్రారంభిస్తే అయిపోయింది. ఆయన చేయబట్టే కదా స్టార్ట్ అయింది. శంకుస్థాపన జరిగింది ఆయన టైంలోనే, ఏడాది ముందు. ఎందుకు ఇవన్నీ భూసేకరణ పెద్ద క్రైసిస్ క్రియేట్ చేశారు. 15,000 ఎకరాలు తీసేసుకుని వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చేస్తే అవి క్యాన్సిలేషన్ చేయాలి. వాళ్ళలో చాలా మంది కోర్టులకు వెళ్ళారు. ఆ కోర్టులకు వెళ్ళిన వాళ్ళలో చాలా మంది చేత ఆపించాలి, ఒప్పించాలి. కాంపెన్సేషన్ కొంతమందికి ఇచ్చి, కొంతమంది నీ భూమి అక్కర్లేదు వదిలేసేయమంటే అప్పుడు వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. అయినా కూడా మాకు లిఖిత పూర్వకం ఇవ్వట్లేదు అనేసి అది ఒక గవర్నమెంట్ ప్రాసెస్ లేట్ అవుతుంది. వాళ్ళు అది ఇనిషియేటివ్ తీసుకోబట్టినే స్టార్ట్ అయింది, లేకపోతే స్టార్ట్ అయ్యి ఉండేది కాదు. ఇప్పుడు జగన్ కు వచ్చిన దరిద్రం ఏంటంటే మొదటి 2 ఏళ్ళు నీకు కరోనానేనా, ఫస్ట్ ఏడాది ఏమో ఎలక్షన్స్ కావాలి, స్థానిక ఎన్నికలు.